హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు చేపల కర్రీ తయారు చేస్తున్నాం. 3 కేజీలు చేపల కర్రీ. అయితే ముందుగా స్టవ్ పెట్టాం. స్టవ్ మీద డేసా పెట్టాం. ఇది డేసా పెట్టి దానికి తగినంత నూనె వేసాము. నూనె వేసిన తర్వాత ఆవాలు కూడా వేసాము. మెంతులు వేసాము, ఆవాలు కాదు, మెంతులు వేసాము. మెంతులు, ఉల్లిపాయ ముక్కలు తగినన్ని, పచ్చిమిరకాయ ముక్కలు తగినన్ని, ఇవన్నీ వేసి బాగా తగినన్ని వేసిన తర్వాత కలపాలి ఫ్రెండ్స్. బాగా మగ్గించాల. ఈ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలంటే మనం ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచాలి ఫ్రెండ్స్. ఉంచి తగినంత కరివేపాకు అన్నీ వేసి కలపాలి ఫ్రెండ్స్. కాస్త కరివేపాకు వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు గరిటెతో కలుపుతున్నాం ఫ్రెండ్స్. స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టాం ఫ్రెండ్స్. స్లోగా పెట్టాము. కలపాలి ఫ్రెండ్స్ బాగానా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాగా కలిసిన తర్వాత బాగా ఏగాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలను ఇవి అలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. చేపలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చేప ముక్కలు ఎలా ఉన్నాయో. ఇవే మనకి చింతపండు గుజ్జు. ఇది కొత్తిమీర. ఇది చింతపండు కలపాలి ఫ్రెండ్స్. కలిపి రసం రావాలా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. బాగా ఉల్లిపాయలు వేగినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం మాడి పెడుతుంది. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పటికీ నూనెలో అడిగంటుకుంటుంది. కొంచెం స్లోలో పెట్టి బాగా కలపాలా. కలిపితేనే ఇప్పుడు టమాటా గుజ్జు వేస్తున్నాం ఫ్రెండ్స్. టమాటా గుజ్జు ఇది. టమాటాలు 1 కేజీ టమాటాలు గుజ్జు చేసాం ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు వేసి గుజ్జు బాగా కలుపుతున్నాం ఫ్రెండ్స్. బాగా కలపాలి ఫ్రెండ్స్. అడుగు పట్టేస్తుంది కింద. అడుగు పట్టకుండా కలుపుతున్నాం ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అలాగా కలపాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేలాగా. పచ్చివాసన పోయితే టేస్ట్ బాగుంటుంది చేపల పులుసు. టమాటాలు సూపర్ ఉంటాయి. టమాటాలు వేసుకోవాలి. ఇవి నాటు టమాటాలు. ఇవి గుంటూరు నుంచి ఇచ్చాము. గుంటూరు టమాటాలు అంటున్నారు. ఇవి ఈ చేపల పులుసులో బాగుంటాయని వేసాము. చూడండి ఫ్రెండ్స్, ఆవిరి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా నూనె తక్కువైందని కొద్దిగా నూనె వేసాం ఫ్రెండ్స్. నూనె వేసాము. అదే కొంచెం అడుగుంటుంది, అందుకని నూనె వేసాం ఫ్రెండ్స్. కొద్దిగా తగినంత ఉప్పు వేసాం ఫ్రెండ్స్. ఉప్పు కళ్ళుప్పు అయితేనే మంచిది. సాల్ట్ వాడకూడదు. సాల్ట్ వాడితే టేస్ట్ బాగుంటుంది, కానీ సాల్ట్ కన్నా కళ్ళుప్పే మంచిది ఆరోగ్యానికి. తగినంత కారం వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తగినంత కారం వేస్తున్నాం. అయితే కారం ఇది గుంటూరు కారం మిరపకాయలు. ఈ మిరపకాయలు గుంటూరు నుంచి తెచ్చి మిక్సీలో ఆడేసి మేమే వేస్తున్నాం. కానీ మిక్సీ ఆడేసి చూపించలేదు. కారం బాగుంటుంది. బాగా ఉండాలి చేపల పులుసుకి. కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసుకి కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అయినా మాడంటుకుంటుంది. ఇప్పుడు చింతపండు రసం వేసేయాలా. చింతపండు రసం తీసుకొచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఒక హాఫ్ కేజీ చింతపండు కలిపాము. ఇదేమో గోకవరం చింతపండు. గోకవరం నుంచి తెచ్చాం చింతపండు. చాలా అమోఘంగా ఉంటుంది. చింతపండు అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు కలుపుతున్నాం ఫ్రెండ్స్. సరిపోలేదు, కొంచెం వాటర్ వేసి మళ్ళీ కలపాలా. మళ్ళీ కొద్దిగా వేయాలా. కొంచెం వాటర్ వేస్తే చింతపండు రసం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. సూపర్ వచ్చింది. అప్పుడే గుమ్మగుమ్మలు ఆడేస్తుంది. మాకైతే ఇదే చేపల పులుసులాగా ఉంది. చూస్తుంటేనే తిననిపిస్తుంది. కొంచెం పచ్చివాసన వచ్చిందని మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసాము. చప్పడాసన, పచ్చివాసన కాదు. కరివేపాకు, కొత్తిమీర మళ్ళీ అంత పైన వేయాలి. అలాగా రెడీ అవుతుంది కాబట్టి కరివేపాకు వేసాం ఫ్రెండ్స్. చూడండి, కరివేపాకు అంత వేసాం ఫ్రెండ్స్.
ఇప్పుడు చేపలు దగ్గరికి ఎగిరింది. కొద్ది ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొంచెం చేప పీస్ పొడి, మసాలాలు అన్నీ కలిపి మిక్సింగ్ చేసి వేసాము. అన్నీ వేసాం ఫ్రెండ్స్. చేప ముక్కలు వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చేప ముక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో చేప ముక్కలు. ఇందాక చూపించాను కదా, చాలా ఉన్నాయి. అయ్యే అన్నిటిని శుభ్రంగా పులుసులో అలా వేయాలి ఫ్రెండ్స్. ఇలా వేస్తే టేస్ట్ అమోఘంగా వస్తుంది. అమోఘం, తింటుంటే అమృతంలాగా ఉంటుంది. అబ్బబ్బా, చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ దాకా చేపల పులుసు ఎలా తయారు చేసామో మీరు కూడా తయారు చేసుకుందరు ఇంటికాడ. చూడండి, అంటే తక్కువ కూడా చూసి బుర్ర బాగా అలా ఎట్టాలి ఫ్రెండ్స్. బుర్ర చూసారా తిరిగేసి పెట్టాము. బుర్ర ఎవరైనా పైకి పెడతారు, పైకి ఎడితే బుర్ర పైకి ఎడితే తేడా వచ్చేది. అదే కిందకి ఎడితే గుర్చు బాగా లాక్కొని పులుసు బాగుంటుంది. మూత పెట్టాము ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాము. అదే చిక్కబడుతుంది. అలాగా హాఫ్ అన్ అవర్ ఉంటే చిక్కబడిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసాము. మళ్ళీ ఓపెన్ చేసి చూసిన తర్వాత చేపల పులుసు రెడీ అయిపోయింది. సరే అయితే అని పక్కన తీసి పక్క పెట్టేసాం ఫ్రెండ్స్. బాయ్.